ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఝాన్సీ, గంగాధర్, ఎనీ డౌట్స్? గంగాధర్, నిన్నటి క్లాస్లో డౌట్స్ ఉన్నాయా? మల్లికార్జున, ఎనీ డౌట్స్ అండి? ఇప్పటి వరకు అన్ని చేస్తున్నారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్లియర్? గంగాధర్, మీరు క్లియర్ అయినాయా అన్ని? చేస్తున్నాను సార్. యా, సూపర్. ఝాన్సీ, మీరుమా? చేశాను సార్. ఓకే ఓకే. మల్లికార్జున, మీది ఎంతవరకు వచ్చింది? చేశాను సార్. వచ్చాయా? అన్నీ వచ్చాయా కరెక్ట్గా? ఓకే, సూపర్ సూపర్ మల్లికార్జున. యా, రిమైనింగ్ వాళ్ళకి కాల్ చేద్దాం. టైం అవుతుందిగా. ఓకే, డన్. జాయిన్ అయ్యే వాళ్ళు అవుతారు. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకే, జనరల్ లెడ్జర్ కనబడుతుందా గైస్? స్క్రీన్ పీపీటీ కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. మా స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. యా, డన్. యా, సో చూడండి మనకి జనరల్ లెడ్జర్ అనేది ఎంత ఇంపార్టెంట్, జిఎల్స్ని ఏ విధంగా క్రియేషన్ చేయాలి, తర్వాత జిఎల్ సంబంధించి పోస్టింగ్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనము క్లియర్ కట్గా చెప్పుకున్నాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది క్లియర్గా తెలుసుకున్నాం. కొన్ని జిఎల్స్ని క్రియేషన్ చేయడం జరిగింది, ఎక్స్పెన్సెస్. ఓకే, డన్, బాగుంది. సో అసలు జనరల్ లెడ్జర్ అంటే ఏంటి, వీటి వల్ల యూజెస్ ఏంటి అని చూసుకుంటే, ఇది ఒక ప్రైమరీ కాంపోనెంట్. సో జనరల్ లెడ్జర్స్ అనేది ప్రైమరీ కాంపోనెంట్. యాక్చువల్గా మనకి టాలీలో లెడ్జర్స్ అంటాం, మనకి దీంట్లో వచ్చేసి జిఎల్స్ అంటాం, ఎస్ఏపిలో వచ్చేసి జిఎల్స్ అని చెప్పుకుంటాం. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ఏ జిఎల్ ప్రకారంగా వాటిని మనం రికార్డింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి మెయిన్గా, ఓకే అని గమనించుకోవాలి. అవి ఎక్స్పెన్సెసా, ఇన్కమ్సా, లేకుంటే అసెట్స్ పర్చేజ్ చేస్తున్నామా అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, జిఎల్స్ అంటే ఎలాంటి జిఎల్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు FS00లో అనుకుంటే, అసెట్స్ని క్రియేషన్ చేయొచ్చు, లయబిలిటీస్ని క్రియేషన్ చేయొచ్చు, ఈక్విటీ షేర్ క్యాపిటల్స్ని క్రియేషన్ చేయొచ్చు, రెవెన్యూస్ని క్రియేషన్ చేయొచ్చు, ఎక్స్పెన్సెస్ని క్రియేషన్ చేయొచ్చు, గెయిన్స్ని కానీ లాసెస్ని కూడా మనం జిఎల్స్ రూపంలో యాజ్ ఎ సర్టైన్ నెంబర్ 6 డిజిట్స్తో ఒక నెంబర్ అలాట్ చేసి వాటిని మనం క్లియర్ కట్గా జిఎల్స్ని క్రియేషన్ చేస్తాం. ఓకే, అవి ఎలా క్రియేషన్ చేయాలి ఫర్దర్ ఇంకో కొన్ని అనేది చూపిస్తాను. ఓకే, దీన్నే మనం జనరల్ లెడ్జర్ అంటాం. ఓకేనా, మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పోస్ట్ చేయాలి అంటే ముందుగా జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. అది నేచర్ ఆఫ్ బిజినెస్కి ఎక్స్పెన్సా, ఇన్కమా, అసెట్టా, లయబిలిటా అనేది క్రియేషన్ చేసుకొని ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ పోస్ట్ చేయాలి, ఏ టీ కోడ్లో పోస్ట్ చేయాలి, దాని యొక్క రిజల్ట్ లైన్ ఐటెం డిస్ప్లే ఎక్కడ చూడాలి, డాక్యుమెంట్ డిస్ప్లే ఎక్కడ చూడాలి అనేది కూడా మీతో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ చూడండి, దీనికి సంబంధించి జనరల్ లెడ్జర్ బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవొచ్చినా, మన కంపెనీకి రిలేటెడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నా, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవి ఏవి వచ్చినా ఈ జిఎల్స్ అండర్ అకౌంట్ గ్రూప్ ఏం తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. అదే మనకి టాలీలో అయితే గ్రూప్స్ అంటాం. ఓకేనా, ఎస్ఏపిలో అకౌంట్ గ్రూప్ అంటారు, అంటే రిలేటెడ్ దగ్గరికి అదే వస్తుంది. ఓకేనా, అది గమనించాలి. కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి, ఇంకా కొన్ని వస్తాయి, ఇంకా షేర్స్ అని, క్యాష్ అని. ఓకేనా, ఇవి కూడా మనం కరెంట్ అసెట్ కిందకే తీసుకోవాలి. తర్వాత సేల్స్ అకౌంట్ అనేది అకౌంట్ గ్రూప్ సేల్సే వస్తుంది, అకౌంట్ గ్రూప్, అది కూడా గమనించండి. ఎందుకంటే క్లయింట్ బిజినెస్లో ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి, అదర్ కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ కూడా ఉంటాయి. రెండింటిని మనం క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బట్ ఏది ఏ గ్రూప్, ఏది ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుందని కూడా మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత
అసెట్స్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమేమి వస్తాయి? కంప్యూటర్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఓకే, తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్. ఈ జిఎల్స్ ఏవి వచ్చినా మనం తీసుకోవాల్సిన అకౌంట్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఈ ఫిక్స్డ్ అసెట్స్ని ఎక్కడ మనం అలాట్ చేసుకుంటాం? ఫస్ట్ OBD4లోకి వెళ్ళి, ఓకేనా, OBD4లోకి వెళ్ళి అక్కడ మనము ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చి, సో ఏది ఏ నెంబర్ ఎంతవరకు తీసుకోవాలనేది ఒక 100 GLs మీద నెంబరింగ్ సెట్ చేసుకొని 6 డిజిట్స్తో అప్పుడు మనం అక్కడ సెట్ చేసుకుంటాం OBD4లో. అక్కడ సెట్ చేసుకుంటే మనకి FS00 ఎంట్రీస్ని క్రియేషన్ అంటే జిఎల్స్ని క్రియేషన్ చేసేటప్పుడు అకౌంట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో OBD4లో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. FS00లో OBD4లో మనం క్రియేట్ చేయకపోతే మనకి FS00లో డిస్ప్లే అవ్వవు. అది మీరు గమనించాలి. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year పైన వాటిని మన బిజినెస్ యూజ్ పొందాలి, వాటినే ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత అదర్ ఇన్కమ్స్, ఇవి మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. సో అదర్ ఇన్కమ్ అనేది అకౌంట్ గ్రూప్ వస్తుంది SAPలో. అదే మనకి టాలీలో అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. ఓకే, ఏమేమి వస్తాయి వీటి కింద? జిఎల్స్ అంటే కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, రెంట్ రిసీవ్డ్ అకౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి జిఎల్స్ అండర్ గ్రూప్ ఏ దాని కిందకి వస్తాయి? అకౌంట్ గ్రూపు అదర్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఇవన్నీ క్లయింట్ బిజినెస్కి ఇన్కమ్స్ వచ్చే రూట్స్. ఓకేనా, వీటిని జిఎల్స్ అంటాం. అకౌంట్ గ్రూప్ కింద అదర్ ఇన్కమ్ గ్రూప్ కింద తీసుకోవాలి. తర్వాత ఇవి మెయిన్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమంటారు? టాలీలో ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటారు. కానీ SAPలో ఏమని పిలుస్తాం? దాన్ని అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి అకౌంట్ గ్రూప్. రెంటు, శాలరీస్, టెలి బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేజ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇవన్నీ ఏ వచ్చినా జిఎల్స్ మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. సో వీటన్నిటిని ఫస్ట్ ఎక్కడ అలాట్ చేసుకుంటాం? OBD4 అకౌంట్ గ్రూప్లో సెట్ చేసుకుంటాం. అక్కడ సెట్ చేసుకుంటే ఇవన్నీ మనకి FS00లో డిస్ప్లే అవుతాయి. ఈ జిఎల్స్ మనం ఏవైతే క్రియేషన్ చేసుకుంటామో వీటన్నిటికీ కూడా మనం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇది ఎక్కడ షో అవుతుంది? ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో షో అవుతాయి. అదే అసెట్స్ ఎక్కడ షో అవుతాయి? బ్యాలెన్స్ షీట్లో షో అవుతాయి. కరెంట్ అసెట్స్ అయినా ఫిక్స్డ్ అసెట్స్ అయినా రెండు కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో షో అవుతాయి. అది గమనించాలి. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. సో మనకి మాన్యువల్గా ఎలా చేస్తాం? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డేటా, తర్వాత శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డేటా. సో రెంట్ అనేది మనకి డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది మనకు తెలుసు. సో దీంట్లో మనకి SAPలో ప్రీ డిఫైన్డ్గా 4050 అనే ఒక నెంబరింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది ఎలా ఇస్తారనేది చూద్దాం. చూడండి, జిఎల్ పోస్టింగ్. మనకి జిఎల్ పోస్టింగ్ అనేది ఏ కోడ్లో వెళ్ళి పోస్ట్ చేస్తాం? మనం FB50-F-02 ఈ రెండిట్లో మనం జిఎల్స్ని పోస్ట్ చేయొచ్చు. ఓకేనా, FB50లోనే పోస్ట్ చేయొచ్చు, F-02లోనైనా పోస్ట్ చేయొచ్చు. హెడర్ డేటా, లైన్ ఐటమ్ డేటా అనేది ఉంటుంది, అది చూపిస్తాను. తర్వాత పోస్ట్ చేసింటే అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి? మనం జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3Nలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంటే చూడాలి. సో ఏ డేట్లో ఎంత అమౌంట్తో ట్రాన్సాక్షన్ జరిగింది అనేది FBL3Nలోకి వెళ్ళి చూస్తాం. తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే FB00 వెళ్ళి చూస్తాం. అంటే 40 ఏది, 40 డెబిటా క్రెడిటా, 50 డెబిటా క్రెడిటా, ఎక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అంటే డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళి చూడవచ్చు. మనం చేసిన ఏ రోజు ఏ తారీఖున ఏమేమి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకు డాక్యుమెంట్ డిస్ప్లేలో ఉంటాయి, FB03లో ఉంటాయి. ఏ తారీఖున ఏం ట్రాన్సాక్షన్ జరిగింది, 40 ఏది, 50 ఏది అనేది కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, అంటే ఇండైరెక్ట్ అంటే లైక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఏవైతే ఉంటాయో అవన్నీ డెబిట్ 40 వస్తాయి. బ్యాంక్కి సంబంధించిన అన్ని ఏవైతే ఉంటాయో ఇవన్నీ క్రెడిట్ 50 కిందకి వస్తాయి. అంటే SAP వాడే ప్రీ డిఫైన్డ్గా 40 అంటే ఎక్స్పెన్సెస్ అని, తర్వాత మనకి అసెట్స్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్, బ్యాంక్కి సంబంధించిన అన్నీ కూడా 50 అని వాడు అలాట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మనం ఎంట్రీస్ అనేది పాస్ చేసుకుంటాం. ఓకేనా, ఇది అండి. ఇవి నార్మల్ థియరీ. FS00 సంబంధించి ఏ జిఎల్స్ ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తాయి అనేది
కొన్ని మీతో డిస్కస్ చేశాను. సో మరికొన్ని అనేది మీరు నెట్లో సెర్చ్ చేయడము అలా కొన్ని చదువుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, టెలిఫోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా మనం ఎక్కడ పోస్ట్ చేద్దాం? FB50లో కొన్ని పోస్ట్ చేద్దాం, F.02లో కొన్ని పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేసి వెళ్ళి FB L3లో చూద్దాం. ఓకేనా? చూడండి. SAP లాగాన్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. లాగాన్ ఓకే. SAP ఈజీ యాక్సెస్ స్పేస్కి వచ్చాను. మా స్క్రీన్ కనబడుతుంది కదా గైస్? కన్ఫర్మ్ చేయండి. SAP స్క్రీన్ కనబడుతుంది కదా గంగాధర్? కనిపిస్తుంది సార్. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ FB50లోకి వెళ్ళి 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాను. ఓకే, FB50 ఫస్ట్ పోస్టింగ్ ఇది GLs. ఓకేనా? ఎంటర్. ఇలా వస్తుంది. ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ DELT. ఇలా మీరు అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు 2-3 కంపెనీ కోడ్లు క్రియేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదంటే వేరే ఒక కంపెనీ కోడ్ ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ కోడ్ చూసుకోకుండా ఎంట్రీస్ పాస్ చేసావనుకో ట్రాన్సాక్షన్స్ పడవు సమ్ టైమ్స్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కంపెనీ కోడ్ మార్చాలి అంటే ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ కంపెనీ కోడ్ మార్చేస్తే మారిపోతుంది. నేను వేరే కంపెనీ కోడ్ ఇస్తాను చూడండి, TSPL టాలీ సొల్యూషన్స్. ఓకే, ఇస్తాం. మారిందే పైన ఇక్కడ కంపెనీ కోడ్ TSPL మారిపోయింది చూడండి. అంటే నా న్యూ వేరే కంపెనీ ఓపెన్ చేశాను, ప్రజెంట్ ఆ ప్లేస్లో ఉన్నా. మళ్ళీ నాకు ప్రజెంట్ కంపెనీ కోడ్లోకి రావాలంటే కంపెనీ కోడ్లోకి వెళ్ళి ప్రజెంట్ నేను ఏదైతే పోస్ట్ చేస్తున్నానో దానికి సంబంధించిన కంపెనీ కోడ్ ఇవ్వాలి. డెల్ట్. ఓకే, వచ్చిందా? ఇప్పుడు మారిందా? కంపెనీ కోడ్ మార్చాలంటే మీరు ఇక్కడ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మీరు ఏ కంపెనీ కోడ్లో పోస్ట్ చేయాలనుకుంటారో ట్రాన్సాక్షన్స్ అవి జాగ్రత్తగా చూసి పోస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీన్ని మనం హెడర్ డేటా అని చెప్పుకుంటాం. ఈ పైన ఉండేదంతా హెడర్ డేటా వస్తుంది. ఈ కింద ఉండేదంతా మనకి లైన్ ఐటమ్ డేటా వస్తుంది. ఓకేనా? లైన్ ఐటమ్ డేస్లో చూడండి. డాక్యుమెంట్ డేట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. కరెన్సీ ఇండియాది INR. పోస్టింగ్ డేట్ కూడా సేమ్ 11/10/2022. రెఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ GL01 ఇచ్చాను. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అవసరం లేదు. సో డాక్యుమెంట్ టైప్ ఏముంది ఇక్కడ? SA డాక్యుమెంట్. సో మన SA డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఇచ్చుకున్నాం ఒక ప్లేస్లో గ్లోబల్ సెట్టింగ్స్లో, చూసుకున్నారు లేదో? ఓకేనా? అదే అనమాట. క్రాస్ CC నెంబర్ అవసరం లేదు. నా కంపెనీ కోడ్ ఏంది? డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. చూడండి, అమౌంట్ ఇన్ఫర్మేషన్ టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్లో కలర్లో ఉంది, బ్యాలెన్స్ నాట్ ఎట్ డిటర్మైన్డ్, అంటే ఇంకా ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదని అర్థం. ఓకే, సో తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏ GLs అయితే క్రియేషన్ చేసావో అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం. క్లిక్ చేస్తే నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓకే, ఇన్కమ్స్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. బ్యాంకుకి సంబంధించిన GLs నేను క్రియేషన్ చేయలేదు, ఒకటి చేసిన. ఇంకా రిమైనింగ్ 2 కూడా చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ బ్యాక్ వస్తున్నాను, ఇది ఇలాగే పెడుతున్నాను ఈ స్క్రీన్ని. న్యూ సెషన్ తీసుకుంటున్నా. న్యూ సెషన్స్ అంటే ఇప్పుడు ఒక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నారు. ఇలాంటి స్క్రీన్స్ మనము ఒక 6 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. ఓకేనా? ఇది బ్యాక్ రాకోకుండా ఇది ఇదే ప్లేస్లో పెట్టి వేరే స్క్రీన్ తీసుకుంటా. క్రియేట్ న్యూ సెషన్. ఓకే, ఫస్ట్ FS00లోకి వెళ్తున్నా. FS00లోకి వెళ్తే ఇక్కడ డెల్ట్ కంపెనీలోనే ఉన్నా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్. ఓకే, కరెంట్ అసెట్ ఒక బ్యాంక్నే క్రియేషన్ చేసుకున్నా. ఇంకా 2 బ్యాంకులని క్రియేషన్ చేయాలా. ఆల్రెడీ ఒక బ్యాంక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటాను.
200,001 అనేది ఎక్కడ చూసుకోవాలి సార్? ఇది ఈ నెంబర్ అని ఎలా చూసుకోవాలి సార్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? OBD4లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే బ్యాంకుకి సంబంధించి అంటే కరెంట్ అసెట్స్కి సంబంధించి స్టార్టింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది నీకు తెలుస్తుంది. ఇంకో సెషన్ తీసుకుంటున్నా, న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ OBD4లోకి వెళ్తున్నా. OBD4 వెళ్ళిన తర్వాత GL అకౌంట్ గ్రూప్స్ ఉంది కదా, ఆ ప్లేస్లోకి వస్తారు. పొజిషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత DE22 మంది చూడండి, లేకుంటే DE11. ఓకే, DE11 చూసారా? కరెంట్ అసెట్స్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది? 200,001 నుంచి. ఓకేనా? 1 ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం, ఇప్పుడు 2 క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ 200,002. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకోవాలి? కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్ తీసుకున్నాము. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్కి వస్తుందా? చెప్పండి. కరెంట్ అసెట్ అనేది చెప్పండి అమ్మా. కరెంట్ అసెట్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో షో చేస్తుందా, బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుందా? బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది సార్. సార్ చెప్పండి గైస్. సార్ షీట్ లో వస్తుంది. ఎక్కడ షో చేస్తుంది? బ్యాలెన్స్ షీట్ సార్. బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుంది. వెరీ గుడ్. సో మనకి కరెంట్ అసెట్స్ అంటే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాయి. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అయితే ఎక్కడ చూపిస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్లో చూపిస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి HDFC బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ డేటా, ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR, కిందికి రండి. లైన్ ఐటెం డిస్ప్లే 001 అంటే 001 అనేది పోస్టింగ్ మన డేట్లు వేస్తాం కదా, పోస్టింగ్ డేట్ రావాలంటే ఈ షార్ట్ కీలో ఇది తీసుకోవాలి. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001. ఇవన్నీ నార్మల్ ట్రాన్సాక్షన్స్కి మనం తీసుకునేటివి, ఇవన్నీ జనరల్గా. ఓకే, సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, క్రియేట్ అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ కాపీ చేస్తున్నాను, కొత్తగా క్రియేషన్ చేయకుండా దాన్నే కాపీ చేస్తున్నాను, టైం వేస్ట్ అవ్వకుండా. జస్ట్ డిస్క్రిప్షన్ ఒకటి మారుస్తాను అంతే, రిమైనింగ్ అంతా సేమ్. జస్ట్ డిస్క్రిప్షన్ ఒకటి మార్చేస్తే చాలు. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను, ఎందుకంటే కాపీ చేస్తున్నాను కాబట్టి. కెనరా బ్యాంక్, సేవ్. చూసావా? ఇలా కరెంట్ అసెట్స్ సంబంధించి ఇంకా ఉంటాయి కదా, కరెంట్ అసెట్స్ షేర్స్ అని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని, అవన్నీ కూడా నెక్స్ట్ 4, 5, 6 అలా వస్తాయి. ఓకేనా? ఇక్కడ FS00లోనే మీరు GLs అన్నీ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే సార్ చెప్పండి సార్. సార్. చెప్పండి సార్ ఇప్పుడు మనకి ఈ బ్యాంక్స్ అనేవి బ్యాంక్స్ యాడ్ చేశారు కదా సార్ బ్యాలెన్స్ షీట్ లో, అదే కరెంట్ అసెట్స్ అని చెప్పేసి. అవునవును. మరి మనకి ఓడి కూడా ఉంటుంది కదా సార్, ఓడి అకౌంట్ కూడా ఉంటుంది కదా సార్, అది దేని కింద వస్తుంది? అక్కడే క్రియేట్ చేసుకోవాలి అన్ని కూడా, అన్ని దాని కిందకే వస్తాయి. బ్యాంక్ ఓడి కూడా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ కూడా మనకి కరెంట్ అసెట్ కింద వస్తుందా సార్? ఎస్. బ్యాంక్ సంబంధించి అన్ని కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే సార్, అది ఏ బ్యాంక్ అయినా సరే మన కరెంట్ అసెట్ కిందే వస్తుంది. కరెంట్ అసెట్స్ వస్తాయి. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు టాలీలో లాగా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఓడి కిందనే అట్లా రావు దీంట్లో. ఓకే, అవన్నీ టాలీలో నార్మల్టీ వస్తాయి. కానీ ఇక్కడ మెయిన్ మాన్యువల్ అకౌంట్స్ మనం బాగా చూసుకున్నట్లయితే బీకామ్లో కానీ ఎంకామ్లో కానీ అవి ఏవైతే ఉంటాయో అవి అన్నీ ఇక్కడ షో చేస్తాయి. టాలీలో ఏంటంటే నార్మాలిటీ చూపిస్తాయి. ఓకేనా? నార్మల్గా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ అని, డైరెక్ట్ అని చూపిస్తాయి. అలా ఉండదు SAPలో. దాని హెడ్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడైతే ఉంటాయో దానికి మెయిన్ హెడ్ ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అని, అది చూపిస్తుంది షో.
అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో ఈ రెండు డివైడ్ అయినాయి అనుకోండి టాలీలో, ఇండైరెక్ట్ ఆ, డైరెక్ట్ సెపరేట్. ఓకేనా, అలా ఓకే అన్నమాట. ఇప్పుడు అదర్ ఇన్కమ్ అనేది ఒక హెడ్, అదర్ ఇన్కమ్ కింద రెండు డివైడ్ అయినాయి అనుకోండి సబ్, అది డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని. ఈ రెండు యాడ్ చేస్తే అదర్ ఇన్కమ్ హెడ్ లాగా అట్లా చూపిస్తుంది దీనిలో. ఓకే ఓకే సార్. ఓకేనా. సో ఓకే ఓకే, ఇప్పుడు FB50లోకి వద్దాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్క్రీన్లో మనం ఉన్నాము అంటే ఇంకో స్క్రీన్లోకి వెళ్ళి మనం ఏమైనా అడిషనల్గా చేసాము అంటే ఇది మళ్ళీ వర్క్ అవ్వదు సరిగా, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ పోస్ట్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకేనా, ఎందుకంటే చాలాసేపు మనం స్క్రీన్ పెట్టి ఉంటాం కాబట్టి అవి అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు నేను కొత్తగా 2 జిఎల్స్ క్రియేషన్ చేశాను బ్యాంక్కి సంబంధించి. ఇప్పుడు నేను ఇదే స్క్రీన్లో ఇలాగే చేశాను అనుకో, అవి రెండు ఇక్కడ చూపించవు, ఎందుకంటే నేను అప్డేట్ చేయలేదు కాబట్టి. మళ్ళీ ఒకసారి చేద్దాం, Ctrl+N, FB50. అప్డేట్ చేయకుండా స్క్రీన్ అనేది మారదు, గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ 3 వరకు చేశాను, GL04 ఇస్తాను. ఇక్కడికి రండి, GL అకౌంట్ స్పేస్ డ్రాప్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, ఎంటర్. నువ్వు క్రియేషన్ చేసిండని ఈ ప్లేస్లోకి వచ్చాయి చూడండి, SBI బ్యాంక్, HDFC బ్యాంక్, కెనరా బ్యాంక్. ఇప్పుడు నేను రెంట్ తీసుకున్నా, 400001 అంటే రెంట్ అని అర్థం. ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి, 400001 రెంట్ అకౌంట్. ఓకే, తర్వాత ఇక్కడ డెబిటా క్రెడిట్ అంటే డెబిటే కదా, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిటే కదా. రెంట్ అకౌంట్ DR. ఓకే, రెంట్ అకౌంట్ డెబిట్. తర్వాత అమౌంట్ ఇక్కడ ఇవ్వండి, 5000 ఇస్తున్నాం. తర్వాత ఇవన్నీ అవసరం లేదు, ఒకవేళ టెక్స్ట్ రిక్వైర్లో పెట్టుకుంటే టెక్స్ట్ ఇవ్వాలి, ఒకవేళ బిజినెస్ ఏరియా కూడా కంపల్సరీ రిక్వైర్లో పెట్టుకుంటే బిజినెస్ ఏరియా ఇవ్వాలి, లేదంటే అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వన్, ఇది డెబిట్ అయిందంటే ఇప్పుడు క్రెడిట్ చేయాలి, బ్యాంక్ తీసుకోవాలి, కెనరా బ్యాంక్ 200003 అంటే 200003 కెనరా బ్యాంక్ తీసుకున్నా. ఈ మూడిట్లో నువ్వు ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ క్రెడిట్ 5000 ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, గ్రీన్, మనకి ఇంతకుముందు ఎల్లో కలర్ ఉంది, ఇప్పుడు గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. బ్యాలెన్స్ ఈక్వల్స్ 0, టోటల్ డెబిట్ 5000, టోటల్ క్రెడిట్ 5000 ఈక్వల్గా వచ్చేసాయి. ఇలా గ్రీన్ టిక్లో పడ్డాయంటే సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్లో సక్సెస్ అయ్యని అర్థం. ఇక్కడ గ్రీన్ టిక్స్ కాకుండా ఎర్రర్స్ వస్తాయి సమ్టైమ్స్, అప్పుడు ఎక్కడో మీరు కాన్ఫిగరేషన్ అని తప్పు చేశారని అర్థం. ఓకేనా, ఇలా గ్రీన్ టిక్స్ పడిన తర్వాత ఇక్కడ సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే ఏంటి, నువ్వు చేసింది కరెక్టా తప్ప అనేది ఒకసారి చూసుకోవచ్చు. సిమ్యులేట్ చూడండి, 40 ఈజ్ ద రెంట్ అకౌంట్, 50 ఈజ్ ద కెనరా బ్యాంక్, 5000 నువ్వు ఏమేమైతే డాక్యుమెంట్లో క్రియేట్ చేసి ఉంటావో స్టార్టింగ్లో అవన్నీ చూపిస్తాయి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, కంపెనీ కోడ్ DELT, ఫిజికల్ ఇయర్ 2022, తర్వాత డాక్యుమెంట్ డేట్ 11/10, పోస్టింగ్ డేట్ సేమ్, పీరియడ్ మనం ఏ మంత్లో ఉన్నాం 7 మంత్. సార్ ఇప్పుడు అక్టోబర్ అంటే 10వ మంత్ కదా, 7 ఎందుకు వచ్చింది సార్ అంటే మనం ఆ లెక్కనే తీసుకోకూడదు. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ అంటే 1 అని అర్థం. అలా మనకు అక్టోబర్ వచ్చేసి 7 మంత్ వస్తుంది. రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ ఏమి ఇచ్చాం, GL04, కరెన్సీ ఏంటి ఇండియాది INR. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ చేయాలి, పోస్ట్ చేస్తే సేవ్ అయిపోతుంది. చూసారా, డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సార్ 4 ఎందుకు వచ్చింది సార్, ఇది ఫస్ట్ 1 కదా సార్ రావాల్సిందంటే ఆల్రెడీ 3 డాక్యుమెంట్స్ నేను టెలిఫోన్ బిల్ మీద పోస్ట్ చేస్తున్నాను ముందుగా, కాబట్టి ఇది 4వ పోస్ట్ కిందకి చూపించింది. ఓకేనా, ఓకే, ఇంకా 2 పోస్ట్ చేస్తాను. GL04 ఉంది కదా, ఇప్పుడు 05 వేరే అమౌంట్లతో పోస్ట్ చేస్తాను. మళ్ళీ రెంటే తీసుకుంటున్నా, డెబిట్ 10,000 ఇస్తున్నా.
ఇప్పుడు వేరే బ్యాంక్ తీసుకుంటున్నా, ముందు కెనరా బ్యాంక్ తీసుకున్నా, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటా. క్రెడిట్, ఎంటర్. సక్సెస్, గ్రీన్ టిక్స్లో పడినాయంటే సక్సెస్. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 5 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మళ్ళీ ఇంకో పోస్ట్ చేస్తున్నాను. శాలరీస్ తీసుకుంటా. రెంట్కు 2 పోస్టింగ్ చేశాను, ఇప్పుడు శాలరీస్. డెబిట్. ఇప్పుడు శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, బ్యాడ్ డెబ్ట్స్ ఇలా 5 లెడ్జర్స్ వరుసగా చేసి డెబిట్లు. క్రెడిట్ బ్యాంక్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 15,000. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ 15,000. ఎంటర్. Simulate. 40 is the salary account, 50 is the SBI bank account, and then save it. Document 6 was posted in company code. సార్ చెప్పండి బ్రదర్. సార్ మనం రెంట్ పే చేసినప్పుడు కానీ అండ్ శాలరీస్ పే చేసినప్పుడు కానీ మనం టాలీలో నేరేషన్ ఇస్తాం కదా సార్. సో పలానా శాలరీ చెల్లిస్తున్నామని లేకపోతే పలానా నేరేషన్ ఇస్తాం కదా, అలా ఏమన్నా రాయ సార్ ఇక్కడ? దీంట్లో అలాంటి ఆప్షన్స్ ఉండవు మ్యాక్సిమం. ఓకేనా, ఇదంతా అఫీషియల్గా ఉంటుంది. ఓకే, దానికి లాగా చూపించదు. ఓకే, అవి కొన్ని టెక్నికల్ పాయింట్స్లో చెప్తాను. ఓకేనా. ఓకే సార్. టాలీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది టోటల్గా వేరు, ఇది టోటల్గా వేరు వస్తుంది. ఓకే, ఓకే. డాక్యుమెంట్ 7 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, డన్. సో ఇప్పుడు పోస్ట్ చేసిన దాన్ని ఎక్కడికి వెళ్ళి చూడాలి సార్ అని అంటే, చూడండి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నాం. /n FBL3N ఎంటర్. జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారండి. మీరు ఎంట్రీస్ పాస్ చేసి ఉంటారు కదా, జిఎల్ అకౌంట్స్ అన్ని పోస్ట్ చేశారు కదా, అవన్నీ ఈ ప్లేస్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. జిఎల్ అకౌంట్ సెలెక్షన్, జిఎల్ అకౌంట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, మన కంపెనీ కోడ్. సో ఇక్కడ ఏ జిఎల్ది చూడాలనుకుంటామో ఆ జిఎల్ ఇవ్వాలి. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ రెంట్ చూడాలనుకుంటున్నా, రెంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ 400001. సో ఓపెన్ ఐటమ్స్, ఓపెన్ అట్ కీ డేట్, ఈరోజు డేట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది లైన్ ఐటమ్ సెలెక్షన్. ఓకే, సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే సో జిఎల్ అకౌంట్ 400001 రెంట్ అకౌంట్, కంపెనీ కోడ్ డెల్ట్. సో నువ్వు పోస్ట్ చేసింది ఈరోజు డేట్లో పోస్ట్ చేసావు. సో ఇది వచ్చేసి అసైన్మెంట్ నెంబర్, దానికి సంబంధించి డాక్యుమెంట్ నెంబర్ 4/5. టైప్ వచ్చేసి ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్ అని అర్థం. డాక్యుమెంట్ డేట్ 11/10/22. ఓకే, ఇవి 40 అంటే ఏంటి? 40 అనేది ఎక్స్పెన్సెస్కి ఇచ్చిన ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్గా. ఒక ట్రాన్సాక్షన్ ఏమో 5,000కి పోస్ట్ చేశారు, ఇంకో ట్రాన్సాక్షన్ ఏమో 50,000కి పోస్ట్ చేశారు. సో 2 ట్రాన్సాక్షన్ కలిపితే మనకి 15,000 ఇక్కడ చూపిస్తున్నాయి. ఓకే, సో ఇది రెంట్ అకౌంట్ సంబంధించి. బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ శాలరీ అకౌంట్ చూద్దాం. 400002 ఎగ్జిక్యూట్. చూడండి, 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాము. 400002 శాలరీ అకౌంట్, కంపెనీ కోడ్ DELT, డాక్యుమెంట్ నెంబర్ 67, ఎస్ఏ డాక్యుమెంట్, డేట్ 40/40. ఒక డాక్యుమెంట్ ఏమో 15,000కి పోస్ట్ చేసాము, ఒక డాక్యుమెంట్ ఏమో 25,000కి పోస్ట్ చేసాము.
2 యాడ్ చేస్తే 40,000 ఇక్కడ చూపిస్తుంది. బ్యాక్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. టెలిఫోన్ బిల్ సంబంధించి ఎన్ని ట్రాన్సాక్షన్ చేశానో చూద్దాం. టెలి బిల్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్. 3 పోస్ట్ చేశాను, అంటే ప్రీవియస్ 2 పోస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఒకటి పోస్ట్ చేశాను. 1 2 3 ఎస్ఏ డాక్యుమెంట్ డేట్స్ 40 5,000 ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను, 1,000కి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను, 10,000కి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను. మొత్తం యాడ్ చేస్తే 16,000 ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ లైన్ ఐటెడ్ డిస్ప్లేలో వెళ్ళి మనము ఏం పోస్ట్ చేశామో వాటికి సంబంధించి ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా, బ్యాక్. ఓకే, చూడండి నెక్స్ట్ ఏముందంటే మనకి చూడండి డాక్యుమెంట్ డిస్ప్లే FB03. సో F-02లో కూడా పోస్ట్ చేసి చూపిస్తాను. అంతకుముందు డాక్యుమెంట్ డిస్ప్లే చూద్దాం. FB03 /n FB03 ఎంటర్. చూసారా, డిస్ప్లే డాక్యుమెంట్. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, నువ్వు నెంబర్ ఇచ్చావనుకో అది మాత్రమే షో చేస్తుంది, నెంబర్ తీసేస్తే అన్నీ షో చేస్తుంది. డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి, ఫిజికల్ ఇయర్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. 22 డాక్యుమెంట్ లిస్ట్ ఇలా చూపిస్తుంది మనకి. డాక్యుమెంట్ లిస్ట్ ఫ్రేమ్, కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేదు, ఫిజికల్ ఇయర్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్. ఇలా స్పెసిఫై అనదర్ సెలెక్షన్ అని చూపిస్తుంది, కానీ ఎంటర్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. చూడండి ఇప్పుడు 7 డాక్యుమెంట్ అనేది నేను పోస్ట్ చేశాను. 1 2 3 4 5 6 7. ప్రీవియస్ నేను 2 పోస్ట్ చేస్తున్నాను, తర్వాత రిమైనింగ్ పోస్ట్ చేశాను. అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను నీకు. చూడండి ఇప్పుడు నేను పోస్ట్ చేసినా కదా అవన్నీ. ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి చూడాలి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డిస్ప్లే షో చేస్తుంది. 40 శాలరీ అకౌంట్, 50 SBI బ్యాంక్ అకౌంట్, 25,000 ఇలా డిస్ప్లే చూపిస్తుంది కంపెనీ కోడ్ కింద. బ్యాక్. తర్వాత నెక్స్ట్ వన్, ఇది కూడా 15,000 40. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంది, లైన్ ఐటమ్ 1 డెబిట్ ఎంట్రీ. బ్యాక్. తర్వాత 50 ఓపెన్ చేస్తా, లైన్ ఐటమ్ 2 క్రెడిట్ ఎంట్రీ. 50 అనేది కూడా ఇచ్చారు చూడండి. 50 ఈజ్ ద క్రెడిట్, 40 ఈజ్ ద డెబిట్. రెంట్ అకౌంట్ 10,000. సరే, ఇలా ఈ విధంగా మనము డాక్యుమెంట్ లిస్ట్లో వెళ్ళి చూడొచ్చండి. కమ్ బ్యాక్. ఇది మనం జిఎల్ పోస్టింగ్ చేసే పద్ధతి. ఓకే, FB50లో పోస్ట్ చేసాము, తర్వాత జిఎల్ లైన్ ఐటెమ్ డిస్ప్లే వెళ్ళి చూసాము, డాక్యుమెంట్ లిస్ట్లో వెళ్ళి కూడా చూసాము. ఇప్పుడు F-02లో కూడా పోస్ట్ చేద్దాం. ఈ 2 విధాలుగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవాలి మీరు. జిఎల్ పోస్టింగ్. యా చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు మనం ఆ శాలరీ కానీ అది పోస్ట్ చేసాం కదా సార్, అవి మోడిఫికేషన్ చేసుకోవచ్చా సార్? అంటే మిస్టేక్ మళ్ళీ మోడిఫికేషన్ ఏమైనా చేయొచ్చా? మోడిఫికేషన్సా? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు బై మిస్టేక్ ఒక 15,000కి 20,000 కొట్టేస్తే దాన్ని మళ్ళీ 15,000కి ఎడిట్ మనం టాలీలో మోడిఫికేషన్ చేస్తాం కదా సార్, అలా ఏమన్నా మోడిఫికేషన్ చేయొచ్చా సార్? ఇవా చేయొచ్చు, అవి చెప్తాను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి, ఫర్దర్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్స్ ఏదైనా మిస్టేక్ చేసినా మనకి FS00లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అమౌంట్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సార్ కోడ్ ఏంటి సార్? ఏది FS00 మామూలుగా జిఎల్స్ని మనం క్రియేషన్ చేస్తాం కదా, అక్కడే ఎడిట్ చేయొచ్చు. ఓకేనా, చూపిస్తాను, అవి కూడా ఫర్దర్ క్లాసెస్లో చూపిస్తాను. ఫస్ట్ 1 by 1 నార్మల్గా నేర్చేసుకుంటే ఫర్దర్ టెక్నికల్ పాయింట్స్ అన్ని తర్వాత క్లాసులో చెప్తాను. ఓకే, తర్వాత చూడండి F-02 దీని స్క్రీన్ వేరుగా ఉంటుంది, F-02 స్క్రీన్ వేరుగా ఉంటుంది, FB50 స్క్రీన్ వేరుగా ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో. సో దీన్ని మనం హెడర్ డేటా అంటాం.
ఈ కింద దాన్ని లైన్ ఐటమ్ డేటా అని చెప్తాం. ఓకేనా? ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ టుడే ఇస్తున్నాను. టైప్ చూడండి, ఎస్ఏ టైప్, జిఎల్ పోస్టింగ్, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 7, కరెన్సీ ఐఎన్ఆర్. డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేదు, రెఫరెన్స్ నెంబర్. ఓకేనా? దీనికి నార్మల్గా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి లేకపోయినా రెఫరెన్స్ నెంబర్ 01 ఇలాగనే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఐటమ్ 40 ప్రీ డిఫైన్డ్గా వాళ్ళే ఇచ్చేస్తారు. 40 అనేది మనకి ఏమొస్తుంది, ఇక్కడ రెంట్ కానీ, శాలరీస్ కానీ, ఇంకా ఎక్స్ట్రా మాట్లాడితే టెలిఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏవైనా తీసుకోవచ్చు మనం 40. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెంటే తీసుకుంటాను. ఎంటర్. వచ్చిందా? 400001. తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే సెకండ్ స్క్రీన్ కనబడుతుంది. అమౌంట్ ఎంత ఆ ఎంట్రీ మీద అంటే 50,000 ఇస్తున్నాను. 50,000 అమౌంట్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ లైన్ ఐటమ్ ఇక్కడ 50 ఇవ్వాలి. ఒకసారి స్క్రోల్ చేస్తాను చూడండి. స్క్రోల్ చేస్తే చూడండి 50 క్రెడిట్ ఎంట్రీ సి, అదే 40 డి డెబిట్ ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. కెనరా బ్యాంక్. మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తే ఐటమ్ 2 దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని చోట్ల మనము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ ఇస్తే ఆటోమేటిక్గా 10,000 అనేది అదే తీసుకుంటుంది. 50,000 కదా ఇచ్చాము, 50,000 అని అదే తీసుకుంటుంది. అదే టెక్స్ట్ ప్లేస్లో ప్లస్ ఇచ్చారనుకోండి, టెక్స్ట్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చెప్తాను అది కూడా. ఇప్పుడు జస్ట్ స్టార్ ఇచ్చాను చూడండి. సేవ్. డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ 2. చూడండి, డ్రాప్ డౌన్ చేస్తాను. చూడండి 40 డెబిట్ ఎంట్రీ. సాలరీస్ తీసుకుంటా. ఎంటర్. ఇప్పుడు 23,000 ఇస్తున్నా. 50 క్రెడిట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎంటర్. జస్ట్ స్టార్ ఇస్తా ఇక్కడ చాలు, ఆటోమేటిక్గా అమౌంట్ అదే తీసుకుంటుంది. సేవ్. డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇంకోటి ఇస్తాను, లాస్ట్ వన్. టెలి బిల్ తీసుకుంటాను. ఇది వచ్చేసి 30,000 ఇస్తున్నాను. ఎంటర్. స్టార్.